అందరికీ ప్రైజ్లాడండి. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రసంగి గ్రంథము 4:12. ఒక పేట భార్య, ఒక పేట భర్త, ఒక పేట ప్రభు, ముగ్గురు వేసిన త్రాడు తెగదు, ఆ కుటుంబము విడిపోదు. ఆ కుటుంబాలను ఎవరు విచ్ఛిన్నం చేయలేరు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే సాతాను ముఖ్యమైన పనిగా ఉన్నది. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి సాతాను ఎవరినైనా వాడుకుంటున్నాడు, ఏ విషయాన్నైనాను వాడుకుంటున్నాడు. ఏమైనప్పటికీ నేను నా భర్త దేవుని యొద్ద నిలబడతాం, ఏ కష్టమైనా ఏ శ్రమ అయినా ఆయనతో కలిసి బ్రతుకుతామని నిర్ణయించుకోవాలంటే మీ ఇద్దరి మధ్య క్రీస్తు అనే బంధువు ఉండాలి. అప్పుడు ఎవరు మీ ఇద్దరిని వేరు చేయలేరు. ఈ రోజున భర్తగా భర్త బాధ్యతలు నెరవేర్చడం లేదు, భార్యగా భార్య బాధ్యతలు నెరవేర్చడం లేదు. కాబట్టి పిల్లలు తిరుగుబాటు స్వభావం అలవరుచుకుంటున్నారు, అవిధేయులవుతున్నారు. కాబట్టి కుటుంబంలో కలహాలు, పోరాటాలు, ఒత్తిడులు కలుగుచున్నవి. స్త్రీగా నీవు లోబడితే నీ భర్తను నీవు సంబోధించుకుంటావు. స్త్రీగా ఒక హృదయం పనిచేస్తున్నట్లు అహర్నిశలు పనిచేస్తుంది గుండె రాత్రింబగళ్ళు కొట్టుకుంటుంది. అలా నేను ఉంటానని తీర్మానం చేసుకుంటూ సామెత గ్రంథము 31 గుణవతి అయిన భార్యగా నేనుంటాను అని తీర్మానం చేసుకోండి. చెప్పండి, భార్యగా నా బాధ్యతలు తెలుసుకున్నాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా కుటుంబాన్ని పరలోకంగా మార్చుకుంటాను, నా కుటుంబాన్ని పరలోక కుటుంబంగా మార్చుకున్నట్టుకు ప్రభువు సహాయం కోరుకుంటాను అని తీర్మానం చేసుకుందాం. ప్రభువు మన కుటుంబములందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.